నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా 8వ రోజు అమ్మవారు సరస్వతి అలంకారం మహాగౌరి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. ముందుగా K6 జీటీపీఎల్ ప్రేక్షకులకి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు మోగిన ఎన్నికల నగారా. ఎంపీటీసీ, జెడ్పీటీసీ 2 విడతలు, గ్రామ పంచాయతీకి 3 విడతల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం. అక్టోబర్ 9న మొదటి విడత ఎన్నికలు ప్రారంభం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వైభవంగా కొనసాగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. నిజామాబాద్ నగరంలో శ్రద్ధానంద్ గంజ్లో పాల్గొని పూజలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక ఘట్టం రానే వచ్చింది. స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకున్న ప్రధాన పార్టీలు. K6 జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో వైభవంగా కొనసాగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. 8వ రోజు సోమవారం మహాగౌరీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. ప్రతి ఒక్కరూ ప్రాతినిత్యం వ్యాయామం చేయాలి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నగరంలో 2K వాక్. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి మాతృ వియోగం. కన్నీటి పర్యటమైన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, బంధుమిత్రులు. సంతాపం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం. ఉధృతంగా ప్రవహిస్తున్న కందకుర్తి గోదావరి నది. ఎస్ఆర్ఎస్పీకి పోటెత్తిన వరద, 30 గ్రామాలను జలమయం. నిజామాబాద్ నగరంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు. పలు చోట్ల ఆడి పాడి సందడి చేసిన యువతులు, మహిళలు. సద్దుల బతుకమ్మ దసరా సందర్భంగా నిజామాబాద్ నగర మార్కెట్ కు సందడి. పూల అమ్మకాలకు పెరిగిన డిమాండ్. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్న సిపి సాయి చైతన్య. శాంతి భద్రతల పర్యవేక్షణలో రాజీ లేని తత్వం. జిల్లాలో మొదటిసారి ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్న సిపి సాయి చైతన్యపై K6 స్పెషల్ స్టోరీ. తెలంగాణలో స్థానిక ఎన్నికల నగారా మోగిందే. తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికి ముదిని వెల్లడించారు. మొత్తం 5 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. తొలి 2 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మిగతా 3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని వివరించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు అక్టోబర్ 23న తొలి విడత, 27న రెండో విడత ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామన్నారు. గ్రామ పంచాయతీలకు తొలి విడత అక్టోబర్ 31న, రెండో విడత నవంబర్ 4న, మూడో విడత నవంబర్ 8న నిర్వహిస్తామని వివరించారు. పోలింగ్ పూర్తయిన తర్వాత అదే రోజు గ్రామ పంచాయతీల ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు. నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎస్సీసీ తెలిపారు. రాష్ట్రంలో 31 జిల్లాలోని 565 మండలాలు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. 5,749 ఎంపీటీసీ, 565 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డులో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాణికి ముదిని వివరించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తొలి విడత ఇలా ఉంది. నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 9, స్వీకరణకు చివరి తేదీ అక్టోబర్ 11, పరిశీలన అక్టోబర్ 12, నామినేషన్ల ఉపసంహరణ అక్టోబర్ 15, ఎన్నికల తేదీ అక్టోబర్ 23, ఓట్ల లెక్కింపు నవంబర్ 11.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కీలక ఘట్టం రానే వచ్చింది. ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. దీంతో ప్రధాన పార్టీలు గెలిపే లక్ష్యంగా తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. చెప్పినట్లుగానే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలకు సిద్ధమయ్యాయని కాంగ్రెస్ ఓటర్ల వద్దకు వెళ్లే ప్రయత్నాలు చేస్తుంటే ఇప్పటి వరకు ఓ లెక్క, ఈ ఎన్నికలు మరో లెక్క అని బీఆర్ఎస్ ఛాలెంజ్ చేస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సంగతి ఎలా ఉన్నా స్థానిక ఎన్నికలకు కారు పార్టీ సై అంటోంది. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్లను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, ఈసారి ప్రజలు మా వైపే చూస్తున్నారని బీజేపీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అన్ని పార్టీలు ఈ లోకల్ బాడీ ఎన్నికలు ఛాలెంజ్ గా మారాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి బిగ్ ఛాలెంజ్ గా నిలవనున్నాయి. ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బతిన్న ఆ పార్టీ లోకల్లో సత్తా చాటడం ద్వారా బౌన్స్ బ్యాక్ కావాలని చూస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన ఎజెండాగా ప్రజల్లోకి వెళ్లేందుకు పావులు కదుపుతోంది. అయితే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను రాష్ట్ర రాజకీయాల్లో రౌండప్ చేసేందుకు ఈ ఎన్నికలే కీలకమని కాంగ్రెస్ భావిస్తుంది. ఈ మేరకు ఊహాత్మకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలు వేస్తున్నట్లు చర్చ జరుగుతుంది. ముఖ్యంగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చకచకా పూర్తి చేసుకున్న రేవంత్ సర్కార్ తాజాగా గ్రూప్ 1 నియామకాలు, గ్రూప్ 2 ఫలితాలు వెల్లడించాకే ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ రావడం వెనుక రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇక ఓవైపు బీసీ రిజర్వేషన్ల అంశం కోర్టులో ఉన్నప్పటికీ నోటిఫికేషన్కు మొగ్గు చూపడం వెనుక బీఆర్ఎస్, బీజేపీలకు చెక్ పెట్టే వ్యూహం ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీసీ రిజర్వేషన్ల విషయంలో తాము చేయగలిగిందంతా చేశామని జీవో ద్వారా అమలు చేయబోతే కోర్టులకు వెళ్లారని, ఈ అంశాన్ని తమకు సానుకూలంగా మార్చుకునే అవకాశం అస్సాం పార్టీ వైపు నుంచి కనిపిస్తోంది. నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానంద్ గంజ్లో ప్రతిష్ఠించిన దుర్గాదేవి ఉత్సవాల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానంద్ కొత్త గంజ్లో నిర్వహించిన మహా అన్నదానం మరియు పూజా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధం చేసి అతనిని బంధించి విజయం పొందిన సందర్భంన 10వ రోజు ప్రజలంతా సంతోషంతో దసరా పండుగ జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. దుర్గాదేవి విజయానికి గుర్తుగా ప్రజలంతా దేవి నవరాత్రులను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఒక్కో రోజు ఒక్కో రూపంలో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనం ఇవ్వడం ప్రత్యేకమన్నారు. హిందూ ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఇందూర్ నగరంలో దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా అమ్మవారి ఉత్సవాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలలో బతుకమ్మకు, దసరాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. అమ్మ ఆశీర్వాదంతో ఇందూర్ జిల్లా ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం భవానీ స్వాములకు ఎమ్మెల్యే ధన్పాల్ స్వయంగా అన్న ప్రసాదములు వడ్డించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భవానీ స్వాములు, భక్తులు, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మార్కెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కమల్ కిషోర్, సెక్రటరీ మల్లేష్, సలహాదారులు మాస్టర్ శంకర్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల లక్ష్మీనారాయణ, బీజేపీ నాయకులు, మండల అధ్యక్షులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విచ్చేసిన భవానీ స్వాములందరికీ కూడా పాదాభివందనం చేస్తూ ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా ఈ గంజ ఆవరణలో ఈ భిక్షా కార్యక్రమం జరగడం, దానికి గంజ్ కమిటీ పూర్తిగా సహకరించడం, ముఖ్యంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారికి, ఇతరులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఆ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే, అమ్మ ఆశీర్వాదము మనపైన, మన కుటుంబ సభ్యులపైన నిండుగా ఉండాలని, ఈ భిక్ష అవకాశం దొరికినందుకు నిజంగా మేము అదృష్టవంతులుగా భావిస్తున్నాం. మేము మా కుటుంబ సభ్యులందరూ కూడా భావిస్తూ మరొకసారి ఈ భిక్షకు విచ్చేసిన భవానీ స్వాములకు పాదావందనం మరియు సివిల్ స్వాములకు కూడా జై భవానీ చెప్పుకుంటూ బోల్ భారత్ మాతాకి జై. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టీవీనే కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 40 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనింగ్ కలెక్టర్ కరోలిన్ చింగ్దియాన్ మావి, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఏసీపీ రాజవెంకట్ రెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే
పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాగా కలెక్టరేట్లో విధులు నిర్వర్తిస్తూ ఈ నెల 30న పదవి విరమణ చేసిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఎండి నసిరుద్దీన్ ను ఘనంగా సన్మానించారు. ఆయనను కలెక్టర్ టీవీనే కృష్ణారెడ్డి పూలమాలలు వేసి శాల్వాతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. నసిరుద్దీన్ అందించిన సేవలను కొనియాడారు. ధర్మారం బి గ్రామ మాజీ సర్పంచ్ ఈదర పిచ్చేశ్వరరావుని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు. నగరంలోని ఎల్లమ్మగుట్ట మెడికవర్ హాస్పిటల్లో ధర్మారం బి గ్రామ సర్పంచ్ ఈదర పిచ్చేశ్వరరావు ఇటీవల ప్రమాదవశాత్తు కింద పడడం వల్ల కాలు ఫ్రాక్చర్ జరిగి హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి వెంటనే హాస్పిటల్కు వెళ్లి వారిని పరామర్శించారు. స్థానిక డాక్టర్లను కలిసి విషయాన్ని తెలుసుకుని సరి అయిన వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి డాక్టర్ కావడంతో ఇప్పటి వరకు జరిగిన వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈదర పిచ్చేశ్వరరావుతో మాట్లాడి ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకొని ఆరోగ్యంగా ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షులు అమృతపూర్ గంగాధర్, ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, డీసీసీ డెలిగేట్ వాసుబాబు, ధర్మారం కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టుకు ఎక్కువ నుంచి వరద పోటెత్తుతుంది. దీంతో 19 గేట్లను ఎత్తి దిగువకు నీరు వదులుతున్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టులోకి ప్రస్తుతం 1,23,170 క్యూసెక్ల ఇంఫ్లో వస్తుండగా అధికారులు వరద గేట్ల ద్వారా 1,24,407 క్యూసెక్లు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రధాన కాలువకు 900 క్యూసెక్లు వదులుతున్నారు. జలాశయంలో పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 12.203 టీఎంసీల నీరు ఉంది. జలాశయం నుంచి నిరంతరంగా నీటి విడుదల జరుగుతుండటంతో పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు సూచించారు. పోచారం ప్రాజెక్టులోకి సైతం వరద వస్తుంది. వర్షాలు తగ్గినప్పటికీ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి జలాశయానికి వరద వస్తూనే ఉంది. ప్రాజెక్టులోకి 5,453 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. ప్రస్తుతం ప్రాజెక్టు నిండుగా ఉండటంతో వచ్చిన నీరు వచ్చినట్లు అలుగుపై నుంచి పొంగి మంజిరాలలో కలుస్తోంది. కందకుర్తి వద్ద గోదావరి నది ఉగ్ర రూపం దాల్చింది. అంతరాష్ట్ర వంతెనపై నుంచి వరద ప్రవహిస్తూ గ్రామాన్ని తాకింది. వారధికి ఇరువైపులా కిలోమీటర్ మేర నీరుని చేరింది. నది ఒడ్డున ఉన్న ఆశ్రమాన్ని వరద చుట్టుముట్టింది. అప్రమత్తమైన అధికారులు ముందుగానే అక్కడ ఉంటున్న సాధువులతో పాటు 16 గోవులను గ్రామానికి తరలించారు. తహసీల్దార్ శ్రావణ్ కుమార్, ఎస్ఐ చంద్రమోహన్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ నెలలో వంతెనపై నుంచి 4 దాపలుగా వరద ప్రవహించడం విశేషం. మంచిర్యాల గోదావరి తీరంలో పంటలు మరోసారి నీట మునిగాయి. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు సోమవారం శ్రీ మహాగౌరీ దేవి అవతారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో శ్రీ శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు 8వ రోజు మూల నక్షత్రం అమ్మవారు శ్రీ మహాగౌరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ వైదిక బృందం అమ్మవారికి చక్కెర పొంగలి నైవేద్యంను నివేదించారు. అమ్మవారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం పోలీసు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారి సన్నిధిలో వేకోజాం నుంచి ఆలయ మండపంలో తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఆలయ అర్చకులచే అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు చేయించి ప్రత్యేక పూజలు అనంతరం తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరూ ఇక్కడ ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నారు. మన తరఫు నుంచి అన్ని వసతి, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ అన్ని సప్లై కూడా ప్రాపర్గా జరుగుతుంది. చిన్న పిల్లలు వస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం పాలు అరేంజ్మెంట్స్, వాటర్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. క్యూ లైన్ కూడా ప్రత్యేక. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి మాతృవియోగం కలిగింది. దీంతో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కుటుంబ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి మాతృవియోగం కలిగింది. ఆయన మాతృమూర్తి రేకులపల్లి లక్ష్మీ నరసమ్మ సోమవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో ఆమె బాధపడుతూ మృతి చెందింది. నిజామాబాద్ రూరల్ మండలంలోని జలాల్పూర్ గ్రామానికి చెందిన లక్ష్మీ నరసమ్మ భర్త రాజారెడ్డిలకు 7 సంతానం, 3 కుమారులు, 4 కుమార్తెలు కాగా చివరి సంతానం ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి జన్మించారు. వీరిది వ్యవసాయ నేపథ్యం గల కుటుంబం. కష్టపడే తత్వం గల వ్యక్తిత్వం వీరిది. అనుక్షణం పిల్లల బాగు కోసం లక్ష్మీ నరసమ్మ తపన పడేవారు. పిల్లలందరినీ బాగా చదివించి ఉన్నతంగా స్థిరపడేందుకు ఎంతో శ్రమించారు. లక్ష్మీ నరసమ్మ మరణంతో వారు కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె మృతి పట్ల ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు దుఃఖ సాగరంలో మునిగారు. ఎమ్మెల్యేను ఓదార్చేందుకు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు
ప్రతినిధులు అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి తరలి వెళ్లారు. ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం గుప్పన్పల్లి వైకుంఠ ధామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నామని ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కుటుంబ సభ్యులు తెలిపారు. ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి మాతృ వినియోగం కలగడంపై సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి జన్మదినం సందర్భంగా అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి జన్మదినం రోజున మామిడిపల్లిలోని అపురూప వెంకటేశ్వర స్వామి గుడిలో దంపతులిద్దరూ కలిసి పూజా కార్యక్రమం చేశారు. అనంతరం శాల్వా బొకే ఇస్తూ బీజేపీ నాయకులు రాజు ఆధ్వర్యంలో ఆకుల శ్రీనివాస్, తారక వేణు, దీపకైల కిషోర్ మరియు కార్యకర్తలందరూ పాల్గొని బొకే శాల్వాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎస్ఆర్ఎస్పీ పొంగి ప్రవహిస్తుంది. 30 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. గోదావరి ఎగువ భాగంలోని మహారాష్ట్ర నుంచి వచ్చే వరదతో పాటు శ్రీరామ్ సాగర్ జలాశయం వెనుక జలాలతో గోదావరి మంచిరా నది తీరంలోని 30 గ్రామాలు ఆదివారం జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో చేతికి వచ్చిన పంటలు దెబ్బతింటున్నాయని, దిగుబడులపై ప్రభావం పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వెనుక జలాలతో మిఠాపూర్, అల్జాపూర్, అంగర్గా, బిక్నెల్లి, ఖడ్గం, సిద్దాపూర్, కల్దుర్గి, తంగెల్లి, సాలూరా, ఉన్సా, మందర్నా, కాజాపూర్ గ్రామాల శివార్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఖడ్గం వద్ద మంచిరపై ఉన్న వంతెన సైతం పూర్తి స్థాయిలో నీట మునగడంతో మహారాష్ట్ర, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎస్ఆర్ఎస్పీ వరద గేట్ల ద్వారా 6 లక్షలకు పైగా క్యూసెక్ల నీటిని దిగువకు వదిలితేనే పంటలు గట్టెక్కుతాయని అన్నదాతలు చెబుతున్నారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రాజెక్టు ఇంజనీర్లతో మాట్లాడి ఇక్కడి పరిస్థితిని వివరించినట్లు సమాచారం. ఈ గ్రామంలో నెల కిందట సైతం వచ్చిన వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. నిత్య పూజలు చేస్తూ భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మండల గ్రామాల్లో పలు చోట్ల యజ్ఞాలు, హోమాలు, కుంకుమార్చనలు, అన్నదానాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, దంపతులు, నాయకులు, దేవి మాలదారులు, యువకులు, యువతులు పాల్గొన్నారు. నందిపేటలో లక్ష్మీదేవి రూపంలో అమ్మవార్లు దర్శనమిచ్చారు. మంతెన గల్లీలో ₹1,52,52,611 అలాగే పాతూరులో సుమారు 1.11 కోట్ల కరెన్సీ నోట్లతో దుర్గాదేవిని అలంకరించారు. పెగడపల్లి గ్రామంలో మహాచండీ యజ్ఞ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్మూర్లో వందే మాతరం యూత్ సింహవాహిని యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గామాత ఆలయం వద్ద ఆదివారం మహాచండీ యాగం హోమం నిర్వహించారు. నవిపేటలో దుర్గామాతకు పల్లకి సేవ నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్లో కాలనీలో శ్రీ సూర్య కళా యూత్ ఆధ్వర్యంలో దుర్గాదేవి వద్ద హోమం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎడపల్లి భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వేల్పూర్ అర్గులలో ఆర్య క్షత్రియ మహిళా సంఘం ఆధ్వర్యంలో దుర్గాదేవికి బోనాలతో నైవేద్యాన్ని సమర్పించుకున్నారు. ముప్కల్లో యజ్ఞం, హోమం నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య తనదైన శైలితో ముందుకు వెళ్తున్నారు. ప్రజా సమస్యలపై సత్వరమే స్పందిస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో రాజీలేని తత్వంతో డైనమిక్ సిపిగా కితాబ్ అందుకున్న సాయి చైతన్యపై K6 GTPL స్పెషల్ ఫోకస్. పోలీస్ శాఖలో సిపి సాయి చైతన్య కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. కమిషనర్గా 6 నెలల్లోనే తనదైన ముద్ర వేశారు. స్టేషన్ల తనిఖీలు చేస్తూ క్రమశిక్షణ పెంచారు. వినాయక నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ వేడుకలు ప్రశాంతంగా ముగియడంతో ప్రణాళికబద్ధంగా వ్యవహరించారు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ రాత్రిపవళ్లు పర్యవేక్షించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తున్నారు. వడ్డీ వ్యాపారాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అక్రమాలకు పాల్పడిన కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి మిగతా వారికి హెచ్చరికలు జారీ చేశారు. ప్రజావాణి ద్వారా ప్రజల సమస్యలు నేరుగా పరిష్కరించారు. పాలక ప్రతిపక్ష తేడా లేకుండా న్యాయం చేశారు. సాయి చైతన్య అడుగులు పోలీస్ శాఖకు విశ్వాసం, శక్తి ఇచ్చాయి అనడంలో అతిశయోక్తి లేదు. నిజామాబాద్ సిపిగా బాధ్యతలు స్వీకరించిన 6 నెలల్లోనే పోలీస్ శాఖపై తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇటీవల జిల్లాలో నిర్వహించిన వినాయక నిమజ్జనంతో పాటు ఆదివారం జిల్లా వ్యాప్తంగా జరిగిన మిలాద్ ఉన్ నబీ కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంలో సిపి సాయి చైతన్య కృషి ఎంతగానో ఉంది. వినాయక చవితి ప్రారంభం నుంచి జిల్లా వ్యాప్తంగా
అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక మండపాల ఏర్పాటు, విద్యుత్ సౌకర్యం, డీజేలపై నిషేధం, నిమజ్జనం వరకు అన్ని విషయాల్లోనూ సిపి అన్ని తానే వ్యవహరించారు. నిమజ్జనం రోజున బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ నగరాలలో నిమజ్జన ఏర్పాట్లు అర్ధరాత్రి వరకు పర్యవేక్షిస్తూ ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో నిమజ్జనం జరిగేలా ఆయన కృషి చేశారు. ప్రతి సోమవారం పోలీస్ ప్రజావాణి పేరుతో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ పోలీస్ శాఖపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచడంలో ఆయన విజయం సాధించారు. పోలీస్ ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదులపై సత్వరమే స్పందిస్తున్నారు. శాఖ పరంగా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లను తనిఖీలు నిర్వహిస్తూ పోలీస్ శాఖపై తనదైన ముద్రను వేసుకున్నారు. నిజామాబాద్ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి వరకు గతంలో వ్యాపారస్తులు నిర్వహిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతూ 11 గంటలకే వ్యాపార సముదాయాలు మూసివేయించడంలో పాలక పక్షమైన ప్రతిపక్షమైన ఒకే రకంగా వ్యవహరిస్తూ న్యాయం వైపు ఉంటూ సిపి తనదైన మార్పును శాఖపై చూపిస్తున్నారు. మార్చి 10న బాధ్యతలు స్వీకరించిన సాయి చైతన్య 6 నెలల్లో పోలీస్ శాఖపై ప్రజల్లో విశ్వాసం నింపడంలో విజయవంతమయ్యారు. ఇప్పుడు దేవి నవరాత్రులు ప్రారంభం నుండి సిపి సాయి చైతన్య ట్రాఫిక్ నియంత్రించాలని ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి వన్-వే ట్రాఫిక్ డైవర్షన్ చేసి కొంత ఇబ్బందులను దూరం చేశారు. ఖలీల్వాడి ప్రాంతంలో ఆసుపత్రులు ఉండడంతో రద్దీని గమనించి పూర్తిగా వన్-వే చేయడంతో కొంత మేరకు ఇబ్బందులు తొలగిపోయాయి. దేవి నవరాత్రి ఉత్సవాలు, దసరా పండుగ షాపింగ్లతో ప్రధాన రహదారులన్నీ జనసంచారం వాహనాలతో నిండిపోతాయి. దీంతో ప్రజలకు షాపింగ్ మాల్లకు ఇబ్బందులు కలగకుండా గతంలో ఎప్పుడు లేని విధంగా ట్రాఫిక్ రెగ్యులేషన్ విభాగాలను ఏర్పాటు చేశారు. 3 విభాగాలుగా విభజించి ఒక్కొక్క టీంలో 9 మంది పోలీసులు, ఏఆర్ఎస్ఐలతో పాటు ట్రాఫిక్ పోలీసులతో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. నెహ్రూ పార్క్, గాంధీ చౌక్ బస్టాండ్ నుండి తిలక్ గార్డెన్ వరకు, ఇటు ఎల్లమ్మగుట్ట చౌరస్తా నుండి అటు పులాంగ్ చౌరస్తా వరకు ప్రత్యేక ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేసి మొదటిసారిగా ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. మహిళలకు ఇబ్బందులు కలగకుండా, ఈ టీజింగ్లు జరగకుండా ప్రత్యేక షీ టీంలు కూడా గస్తీ తిరుగుతున్నాయి. సిపి సాయి చైతన్య అధికార పార్టీ నేతలైనా ప్రతిపక్ష నేతలైనా ఒకటే భావనతో ముందుకు వెళ్తున్నారు. తప్పు చేసే అధికార పార్టీ నేతలైనా ప్రతిపక్ష నేతలైనా ఆయన హెచ్చరిస్తున్నారు. మా పిల్లల ప్రాణాలు కాపాడండి సార్ అంటూ చిమన్పల్లి ఎంజీపీటీబీసీలు, విద్యార్థినులు, తల్లిదండ్రులు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని కలిసి మొరపెట్టుకున్నారు. నిజామాబాద్ నగరంలోని గుప్పన్పల్లి బైపాస్ రోడ్లో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని సిరికొండ మండల చిమన్పల్లిలో గల ఎన్జేపీటీ బీసీడబ్ల్యూ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థినులు, తల్లిదండ్రులు ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని కలిసి వారి పిల్లల బాధని చెప్పుకున్నారు. విషయం ఏమిటని తల్లిదండ్రులకు ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అడగగా అక్కడ ఉన్న బాధలను తల్లిదండ్రులు తెలిపారు. అక్కడ ఫెసిలిటీస్ ఏం బాగా లేవు, వాష్రూమ్లు కరెక్ట్ లేవు, తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇంకా ట్రాన్స్పోర్ట్ కూడా బాగా ఇబ్బంది అవుతున్నది మాకు రావడానికి పోవడానికి. పిల్లలకు అక్కడ ఏది కూడా కరెక్ట్ లేదు. స్కూల్లో నీటి పరిస్థితి, హాస్టల్లో బాత్రూంలు, రేకులు షెడ్డుల్లో మా పిల్లలని ఉంచుతూ దర్పల్లికి త్వరలోనే షిఫ్ట్ చేస్తామని గత 2 సంవత్సరాల నుండి మాకు చెప్తున్నారు. మేము మా పిల్లలకి సర్ది చెప్తూ కాలం వెల్లదిస్తున్నాం. కానీ అక్కడ కోతుల బెడద తీవ్రంగా ఉందన్నారు. గతంలో కురిసిన వర్షంతో కరెంటు షాక్ తగలడం జరిగింది. మీరు స్పందించి వెంటనే దర్పల్లికి మార్పు చేయగలరని తల్లిదండ్రులు కోరారు. ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి స్పందించి మీ ఆవేదన నాకు అర్థమైందని చెప్పి అధికారులతో మాట్లాడి త్వరలోనే మీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. మాకు జాయిన్ అయ్యేటప్పుడు ఏం చెప్పారంటే బిల్డింగు ఇక్కడ నుండి షిఫ్ట్ అవుతుంది, దర్పల్లికి షిఫ్ట్ అవుతుంది, అక్కడ మంచి బిల్డింగ్, రెంటెడ్ బిల్డింగ్ తీసుకున్నాం, అన్ని వసతులు కంప్లీట్ అవుతున్నాయి అని చెప్పి మమ్మల్ని జాయిన్ చేసుకున్నారు. ఆల్రెడీ దసరా హాలిడేస్లో పిల్లలకు కూడా అదే చెప్పి ఇంటికి పంపించారు. సేమ్ దట్టు మళ్ళీ షిఫ్ట్ చేయడానికి డీసీఎంలు తీసుకుపోయారు, షిఫ్ట్ చేస్తున్నారు. ఆ టైంలో ఊరు వాళ్ళు అడ్డ ఇచ్చారని చెప్పి మేడం స్టేట్మెంట్ ఇవ్వడము, ఇదంతా కరెక్ట్ అనిపిస్తలేదు మాకు. మా పిల్లలకు వసతులు లేకుండా ఇటువంటి అసౌకర్యాలలో మా పిల్లలు చదువుకోవడం ఇబ్బంది అవుతుంది. కావున దయచేసి కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఆర్సీఓ గారు కానీ, ఇంకా సంబంధిత విద్యా అధికారులు కొద్దిగా చొరవ తీసుకొని అడ్డం రాగానే అది మొత్తము షెడ్ మన మేడం గారు మొత్తం పేపర్కి ఇచ్చేశారు. ఏమని ఇచ్చారు, నా విలేజ్ వాళ్ళు మొత్తము ఇది చేసారు, పోనిస్తలేరు అని అడ్డగింత అని పేపర్కి ఇచ్చేసారు. మరి ఇవి మాత్రం రాలేవు, ఎందుకోసం రాలేదు అర్థమవుతలేదు. సార్ మీరు దయచేసి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు కానీ మళ్ళీ ఆర్సీఓ సార్ గారు కానీ ఖచ్చితంగా స్పందించి తొందరగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఖచ్చితంగా మార్పియాలని, దర్పల్లికి షిఫ్ట్ చేయాలని కోరుచున్నాం సార్. నగరంలోని వినాయక్ నగర్లో గల శ్రీ లక్ష్మీ సిల్క్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి.
నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో శ్రీ లక్ష్మీ సిల్క్స్ షోరూం యజమాని ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. యువతులు మహిళలు పాల్గొని బతుకమ్మ ఆడిపాడి సందడి చేశారు. చిత్తుల బొమ్మ, శివుని ముద్దుల గొమ్మ, బతుకమ్మ ఉయ్యాలో, ఉక్కేసి పువ్వేసి చందమామ అంటూ పాటలు పాడుతూ దానికి తగిన రీతిలో మహిళలు బతుకమ్మ ఆడి సందడి చేశారు. పెద్ద ఎత్తున కాలనీ వాసులు పాల్గొన్నారు. और सबका सम्मान सत्कार करके सभी को देवी स्वरूप मानकर यहाँ पर उत्सव मनाती है। हम सब शीतल और उसके परिवार के आभारी हैं कि वो हर स्त्री को, हर व्यक्ति को, यहाँ पर भक्तों को सम्मान देती है, देवी स्वरूप मानकर उनका सत्कार करती है। నగరంలోని వినాయక్ నగర్ యూపీఎస్సీలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ అంజనా పాల్గొని మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. స్వస్తి నారీ స్వశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా వినాయక్ నగర్ యూపీఎస్సీ నందు ఈరోజు ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించబడింది. దీనిని డిప్యూటీ డిఎంఎంహెచ్ఓ డాక్టర్ అంజనా ప్రారంభించారు. ఇందులో మొత్తం 160 మందికి వైద్య సేవలు అందించారు. అందులో 46 మంది మహిళలకు గైనకాలజిస్ట్ సేవలు అందించారు. 39 మంది కంటి జబ్బులు గల వారికి, 3 మానసిక వ్యాధిగ్రస్తులకు మరియు 72 మంది ఇతర వ్యాధులు ఉన్న వారికి చికిత్స అందించారు. 80 రక్త పరీక్షలు నిర్వహించారు. వాటిని టీ హబ్ కు పంపారు. 76 మందికి క్షయ వ్యాధి సంబంధిత పరీక్షలు నిర్వహించారు. 123 మందికి హెచ్పి పరీక్షలు నిర్వహించారు. ఇందులో డాక్టర్ తుకారాం రాథోడ్, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ, డాక్టర్ శ్రీజ మరియు హెచ్ఓ వెంకట్ రవి, పిహెచ్ఎన్ సుకన్య, సిఇఓ ఆనంద్, ఏఎన్ఎంలు ఆశాలు పాల్గొన్నారు. ఇటీ క్యాంప్ పై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వాళ్ళని డైట్ కంట్రోల్ చేయడం ఎట్లా అనేది వాళ్ళకి చెప్తారు. దాని తర్వాత మనకి బీపీ ఖచ్చితంగా చెక్ చేస్తారు. ప్లస్ ప్రతి ఒక్కరికి హెచ్బి అండ్ ఆర్బిఎస్ రక్తం ఎంత ఉంది పర్సంటేజ్ అండ్ షుగర్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి బీపీ అండ్ షుగర్ ఖచ్చితంగా చూస్తారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి భారీగా నీటిని గోదావరిలోకి విడుదల చేస్తుండటంతో దిగువన గోదావరి ఉప్పొంగుతోంది. ఎగువ నుంచి భారీ వరదలు వస్తున్నాయనే సమాచారం మేరకు అధికారులు ప్రాజెక్టు నుంచి 39 వరద గేట్ల ద్వారా 4.5 లక్షల క్యూసెక్ల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టులోకి 3.15 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. సోమవారం వరకు వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 58 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కానీ నీటిని మరింత ఖాళీ చేయాలన్న ఉన్నతాధికారుల సూచనల మేరకు ఇన్ఫ్లో కన్నా అవుట్ఫ్లోను ఎక్కువ చేశారు. నది పరివాహక ప్రాంతాలైన మెండోరా మండలం, దుదిగాం, కోడిచెర్ల, చాకిరియాల్, పోచంపాడ్, సావేల్ గ్రామాల్లో పంటలు నీట మునుగుతున్నాయి. ప్రాజెక్టు దిగువన ఉన్న వడ్డెర కాలనీలోకి భారీగా నీరు చేరుతుంది. ప్రాజెక్టు నుంచి నీటి విడుదలను మరింత పెంచే అవకాశం ఉండటంతో కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోడిచెర్ల, సావేల్ గ్రామాల మధ్య వంతెనపై నుంచి గోదావరి ప్రవహిస్తుంది. మెండోరా రెవెన్యూ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా 1084.40 అడుగులు నీరు నిల్వ ఉంది. నగరంలోని నాగరం నందీశ్వర గుట్ట శివాలయంలో దుర్గామాత పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నాగరం నందేశ్వర గుట్ట శివాలయంలో దుర్గామాత పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎం విఠలరావు, యశోద దంపతులు పాల్గొని అన్నప్రసాద వితరణ చేశారు. అర్చకులు నందుస్వామి మంత్రోచ్చరణల నడుమ పూజలు నిర్వహించారు. కాబట్టి మళ్ళీ ఒకసారి అన్నదానం చేసుకుని మొక్కుకున్నాము. ఇక్కడ ఈరోజు మా అన్నదాన కార్యక్రమం జరిగింది. భవానీ మాతలు చాలా మంది వచ్చిర్రు. మా కుటుంబ సభ్యులు, మా అమ్మ, నాన్న, మా అక్క వాళ్ళందరూ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుపుకున్నాము. ఆనందంగా అనిపించింది. నందీశ్వర భగవానికి అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని ఎల్లవేళలా మాకందరికీ ఆశీర్వాదాలు. ఆసియా క్రికెట్ కప్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్పై భారత్ ఘన విజయంపై భారతీయులంతా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఒప్పిలేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. దేహముంది, ప్రాణముంది, నెత్తులుంది, సొత్తు ఉంది, ఇంతకన్నా సైన్యముండునా. ఆశ నీకు అస్త్రమౌను, శ్వాస నీకు శస్త్రమౌను, దీక్ష కన్న సారెదెవరురా. పిడుగు వంటి పిడికిలెత్తి ఉరుము వల్లే హుంకరిస్తే దిక్కులన్నీ పిక్కటిల్లురా. ఆశయాల అశ్వమెక్కి అదుపులేని కథను తొక్కి అవధులన్నీ అధిగమించరా. చరిత్రమాపనాక్రమించరా.
విశాల విశ్వమాక్రమించరా జలది సైతమాత్మలేని. రెంజల్ మండలంలోని దూపల్లి ప్రాథమిక సహకార సంఘంలో అధ్యక్షులు భూమారెడ్డి ఆధ్వర్యంలో మహాజన సభ కొనసాగుతుంది. రెంజల్ మండలంలోని దూపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అధ్యక్షులు శేషుగారి భూమారెడ్డి ఆధ్వర్యంలో మహాజన సభ కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దూపల్లి వ్యవసాయం కల్లాపూర్ దండిగుట్ట బాగేపల్లి గ్రామ రైతుల సహకారంతో అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. తమ సొసైటీ 23 లక్షల నెట్ బ్యాలెన్స్ తో నడుస్తుందన్నారు. అంతేకాకుండా ఇప్పటివరకు తమ సొసైటీ ఎలాంటి అప్పులు లేకుండా ఉందని ఆయన తెలిపారు. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సహకారంతో 89 సొసైటీలలో 12 సొసైటీలను గుర్తించి తమ సొసైటీని ఫార్మర్ ప్రొడక్ట్ ఆర్గనైజేషన్ కింద సెలెక్ట్ చేయడం జరిగిందన్నారు. అలాగే మా యొక్క సొసైటీ 6 నెలల కాల వ్యవధిని పెంచడం జరిగిందన్నారు. అంతేకాకుండా సీజన్లో రావాల్సిన బోనస్ డబ్బులను రైతులకు ఇవ్వాలని, దాంతోపాటు 2 లక్షల రుణమాఫీ కాని రైతులకు మాఫీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సాయారెడ్డి, పాలకవర్గ సభ్యులు పల్లె సాయిలు, ధనుర్ గంగాధర్, కూనేపల్లి రాజారెడ్డి, ప్రతాపారెడ్డి, కాశం సాయిలు, మైని రాజ్ కుమార్, శ్రీమతి మల్లపూడి వరలక్ష్మి మరియు సిబ్బంది, కార్యదర్శి జీవన్ రెడ్డి, లక్ష్మణ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. బాగేపల్లి కిసాన్ తండా రైతులందరి సహకారంతో, వారి వారి గ్రామాల పెద్దల సహకారంతో మా యొక్క సొసైటీ మంచి అభివృద్ధి పథంలో నడుస్తున్నది. మా యొక్క సొసైటీలో ఇప్పటివరకు నేటి వరకు గతంలో ఉన్నటువంటి అప్పులన్నీ తీర్చుకుంటూ ఈరోజు ఒక 23 లక్షలు నెట్ క్యాష్లో నడుస్తుంది. ప్లస్ మాకు వచ్చే బడ్జెటు 48 లక్షల రూపాయలు ఇంకా ప్యాడీ కమిషన్ రూపంలో రావాల్సింది. మా యొక్క సొసైటీకి ఎట్లాంటి బాకీలు లేవు. మా యొక్క సొసైటీ అభివృద్ధి పథంలో నడుస్తున్నందుకు డీసీఓ గారు కానీ, డిఎల్సీఓ గారు కానీ, మా యొక్క లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారు కానీ గుర్తించి మా యొక్క సొసైటీని 89 సొసైటీల్లో 12 సొసైటీలు ఎలెక్ట్ చేస్తే మా యొక్క సొసైటీని కూడా ఫార్మర్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్ కింద సెలెక్ట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మళ్ళా రీసెంట్గా జరిగినటువంటి మా యొక్క ఈ బాడీ 6 మంత్స్ ఏదైతే ఉందో ఎక్స్టెన్షన్ చేసేదో ఉన్న సొసైటీలలో 89 సొసైటీల్లో 43 సొసైటీలు సెలెక్ట్ చేయడం, బాడీలను ఉంచడం జరిగింది. దానిలో మా యొక్క బాడీని కూడా రెగ్యులరైజ్ చేసిన దానికి మా యొక్క ఎమ్మెల్యే గారికి, మా యొక్క టీసీబీ బ్యాంకు డీసీఓ గారికి, బ్యాంకు మేనేజర్ గారికి, చైర్మన్ గారికి పేరు పేరున మా యొక్క రైతుల తరపున ధన్యవాదాలు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో 2K వాక్ నిర్వహించారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నగరంలోని రుక్మిణి చాంబర్స్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు 2K వాక్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. చిన్న వయసులోనే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం ఆందోళనకరమైన విషయం. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం అలవర్చుకోవడంతో పాటు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఇలాంటి వాక్లు ప్రజల్లో హృదయ ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి చాలా ఉపయుక్తమని తెలిపారు. అలాగే ఆయన ప్రజల ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మెడికవర్ హాస్పిటల్కు అభినందనలు అని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సదానందరెడ్డి మాట్లాడుతూ హార్ట్ అటాక్లు ఇప్పుడు యువతలో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. క్రమం తప్పని హెల్త్ చెకప్స్, బరువు నియంత్రణ, జంక్ ఫుడ్ నివారణ, నియమిత వ్యాయామం, ధూమపానం, మద్యపానం దూరం పెట్టడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. చిన్న లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా అవసరమని తెలిపారు. అదేవిధంగా కార్డియాలజిస్ట్ డాక్టర్ సందీప్ రావు మాట్లాడుతూ ఆధునిక జీవనశైలి, ఒత్తిడి, రాత్రి నిద్రలేమి, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల యువతలో హృదయ సమస్యలు పెరుగుతున్నాయి. ప్రతిరోజు కనీసం 30 నిమిషాల వ్యాయామం చేయడం, పండ్లు, కూరగాయలు తీసుకోవడం, తగినంత నీరు తాగడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. కార్డియాలజిస్టులు డాక్టర్ జగదీష్ చంద్రబోస్, డాక్టర్ వారిస్ ఆలీ కూడా కార్యక్రమంలో పాల్గొని గుండె ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కేఆర్ రవీందర్ రెడ్డి హాస్పిటల్ డాక్టర్లు, యాజమాన్యం, సిబ్బంది కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. చాలా పూర్వకాలంలో ఇప్పుడు మనిషి యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే ఏజ్ ఆఫ్ లివింగ్ అంటే మనిషి స్టాండర్డ్ ఇంతకుముందు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు బతుకుతూ ఉండే. ఇప్పుడు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు బతికేస్తున్నారు. కానీ అన్ని రోగాలతో చాలా ఇంతవరకు 50 సంవత్సరాలు బతికినా కానీ చాలా హెల్తీగా బతికేసి ఒక క్రానిక్ డిసీజ్తో చనిపోతున్నాము. ఇప్పుడు అలా లేదు పరిస్థితి. ఈ రీజన్స్ ఏంటంటే మనం తీసుకునే ఆహారం కానీ, పీల్చే గాలి కానీ,
మన ఆలోచన విధానం కానీ, లేకపోతే ఈ టెక్నాలజీ పెరగడం కానీ, మన వర్క్ స్టైల్ కానీ, ఇది ఒకటేది కాదు, 100 రకాల కారణాలు, రకరకాల కారణాలు ఉంటాయి, అనేకమైన కారణాలు ఉంటాయి. నిజామాబాద్ నగరంలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తీరొక్క పూలతో మహిళలు బతుకమ్మ పేర్చి ఆడి పాడి ఆనందంగా గడిపారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్, సుభాష్ నగర్, కంటేశ్వర్, పూసలకల్లి, శివాజీ నగర్ తదితర ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. చిత్తుల బొమ్మ, శివుని ముద్దుల గుమ్మ, రామరామ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ లయబద్ధంగా బతుకమ్మ ఆడుతూ పాడుతూ సందడి చేశారు. అనంతరం సమీపంలోని చెరువులు, కాలువల్లో బతుకమ్మను నిమజ్జనం చేశారు. నిజామాబాద్ నగరంలోని అర్సపల్లిలో గల యూపీహెచ్సిలో స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. నిజామాబాద్ నగరంలో అర్సపల్లిలో స్వస్తి నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అర్సపల్లిలో వివిధ రకాల స్పెషలిస్ట్ డాక్టర్లు 206 మంది రోగులకు పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏమలత గైనకాలజిస్ట్, డాక్టర్ గౌతమి ఫిజిషియన్, డాక్టర్ తేజస్విని పీడియాట్రిక్, డాక్టర్ అక్షయ జనరల్ సర్జన్, డాక్టర్ కీర్తన, డాక్టర్ సాగర్, డాక్టర్ ప్రదీప్, డాక్టర్ శరణ్య లక్ష్మి మెడికల్ ఆఫీసర్ అవగాహన కల్పించడం జరిగింది. 38 మందికి రక్త పరీక్షలు చేయడం జరిగింది. 26 మందికి తెమిడ పరీక్ష చేయడం జరిగింది. ముఖ్యంగా గర్భవతులకు మరియు సాధారణ ప్రజలకు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి సమస్యలు ఉన్నవారికి మందులు అందజేశారు. తీవ్రమైన సమస్య ఉన్నవారికి 8 మందిని జీజేహెచ్ నిజామాబాద్కు రిఫర్ చేయడం జరిగింది. ఈ రోజు కార్యక్రమంలో 206 మంది చికిత్స పొందడం జరిగింది. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరీక్షలతో పాటు ల్యాబ్ పరీక్షలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో యూపీహెచ్సి అర్సపల్లి వైద్య సిబ్బంది మరియు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈ నెలలో 3 ఆరోగ్య శిబిరాలను నిర్వహించడం జరిగినది. విజయవంతం చేసినందుకు డాక్టర్ శరణ్య లక్ష్మి కృతజ్ఞత తెలిపారు. దాని తర్వాత మెంటల్ హెల్త్ ఒక సైకాట్రిస్ట్ కూడా వస్తారు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళలో చాలామంది కళ్ళు తాగడం అలవాటు ఉన్నది. ఇంతకుముందు అలవాటు ఉన్నా లేకపోయినా ప్రెగ్నెంట్ అనేసరికి అందరికీ కళ్ళు తాగిపించడం అది ముందటి నుంచి ఆనవాయితీగా వచ్చింది కొన్ని ఫ్యామిలీస్లో. ఇప్పుడు దాంట్లో ముందేమో స్వచ్ఛమైన కళ్ళు వచ్చేది, ఇప్పుడేమో కల్తీ కళ్ళు ఉంది. అది తర్వాత అలవాటు అయిపోయి అది ఒకటేసారి స్టాప్ చేసేసరికి ఫిట్స్ కూడా వస్తాయి. సో అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ మనకి చికిత్స జరుగుతుంది. శ్రీ కోట మైసమ్మ ఆలయంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా యజ్ఞం కుంకుమార్చన నిర్వహించారు. దేవి నవరాత్రుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ కోట మైసమ్మ ఆలయంలో ఉదయం 5 గంటలకు అమ్మవారి అభిషేకం, కుంకుమార్చన, యజ్ఞం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అధ్యక్షులు అంతారెడ్డి, లతా, దేవేందర్ రెడ్డి, ఖైరంకొండ నరేష్, కట్ట రాజేందర్, సబాని ప్రసాద్, మహిళా కమిటీ అందరూ పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. పూజా కార్యక్రమం తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈరోజు సరస్వతీదేవి అవతారంలో అమ్మవారు దర్శనం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రోజుకు భక్తులు అంచెలంచెలుగా పెరుగుతూ ఉంటే ఆలయంలో మా కమిటీ సభ్యులందరికీ ఆనందముగా ఉంది. ఎందుకంటే ఉదయం లేవగానే ఉదయం 4 గంటల నుంచి సాయంత్రము ఎడపల్లిలో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపునకు విశేష స్పందన లభించింది. ఎడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం మెగా హెల్త్ క్యాంపును నిర్వహించారు. శ్రీ వైద్య నిపుణులు, సైకియాట్రిక్, జనరల్ మెడిసిన్, ఈఎన్టీ, డర్మటాలజీ, కంటి వైద్యం, చిన్నపిల్లల వైద్య నిపుణులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2 వరకు అన్ని మండల కేంద్రాలలో ఈ మెగా హెల్త్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వస్థ నారీ హెల్త్ క్యాంప్ పేరిట జిల్లా అంతటా ఇలాంటి క్యాంపుల్లో నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ప్రమోద్ తెలిపారు. జిల్లా కేంద్రం నుండి వచ్చిన వైద్య నిపుణులు ఇందులో పాల్గొన్నారు. అలాగే మనకి ఇవాళ స్పెషలిస్ట్ సర్వీసెస్ జరుగుతున్నాయి. వాళ్ళు రాసే ఇన్వెస్టిగేషన్స్, టాబ్లెట్స్ అండ్ వాళ్ళు ఏమైనా కేసెస్ గుర్తించి రెఫర్ చేయడం జరిగితే ఆ కేసెస్ని కూడా మనం ఫాలోఅప్ చేయించడం జరుగుతుంది. అయితే ఈ ప్రోగ్రామ్కి ముఖ్య లక్షణం ఏంటి అంటే మన ఇంట్లో ఉండే ఫీమేల్ ఎవరైతే పెద్దగా ఉంటారో వాళ్ళు మంచిగా ఉంటే మనం అందరం మంచిగా ఉంటాం అన్న అభిమతంతో ఈ అభియాన్ అనే ప్రోగ్రామ్ని మోడీ గారి PM గారి బర్త్డే నాడు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఆల్ ఓవర్ ఇండియా జరుగుతుంది, మన తెలంగాణలో జరుగుతుంది, మన నిజామాబాద్లో జరుగుతుంది, ఎడపల్లిలో జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్కి సంబంధించి కొన్ని షెడ్యూల్ వేయడం జరిగింది. ఈ షెడ్యూల్ అక్టోబర్ 2 నాడు క్లోజ్ అవుతుంది. సో అందరూ కూడా మీ తరఫున మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇంకెవరన్నా పేషెంట్స్ ఉంటే వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు వాడుకోవాలి. అలాగే 2 వరకు కూడా మన జనరల్ ఓపీలో కూడా వచ్చి చూసుకోవచ్చు. అలాగే ఏమైనా రెఫర్ చేయాల్సిన పేషెంట్స్ ఉంటే కూడా మనం రెఫర్ చేస్తాం. పూలను పూజించడం మన తెలంగాణ సంస్కృతి అని జిల్లా అధికారులు పేర్కొన్నారు.
నిజామాబాద్ స్థానిక విజయలక్ష్మి గార్డెన్ హాల్లో నందు నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్ పోలీస్ సిబ్బంది, పోలీస్ కార్యాలయం సిబ్బంది, రేంజ్ కార్యాలయం సిబ్బంది, హోంగార్డ్ సిబ్బంది, అలైన్ బ్రాంచ్ల ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబరాలు నిర్వహించడం జరిగింది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న పోలీస్ అధికారులు మరియు సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో బతుకమ్మ సంబరాలను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు మరియు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య కుటుంబ సభ్యులతో పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులతో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధికారులు మాట్లాడుతూ పోలీసు వారి కుటుంబ సభ్యులతో బతుకమ్మ ఆడడం, ఇంతమంది కుటుంబ సభ్యులను కలిసినందుకు, వారితో బతుకమ్మ సంబరాలు పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని తెలియజేశారు. తెలంగాణ సంస్కృతికి చారిత్రక చిహ్నం బతుకమ్మని మరియు తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయని తెలియజేశారు. జిల్లా ప్రజలకు బతుకమ్మ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి బతుకమ్మలను ఇదే విధంగా అమర్చి వాటి చుట్టూ పెద్ద వలయాకారంలో ఆడుతూ ఐక్యత, సోదరభావం, ప్రేమను కలిపి రంగరిస్తూ మానవహారం ఏర్పరిచి పాటలు పాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ జి బస్వారెడ్డి, అదనపు డీసీపీ రామచంద్రరావు, నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ ఏసీపీలు రాజ వెంకటరెడ్డి, శ్రీనివాస్, వెంకటేశ్వర్ రెడ్డి, సిఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు తదితరులు పాల్గొనడం జరిగింది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో మేడిపల్లి లక్ష్మి అనే మహిళను నమ్మించి బెదిరించి డబ్బు, బంగారం, ఫోన్ దోచుకున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మేడిపల్లి లక్ష్మికి నీరడి సాయిలు ఓ కళ్ళు కంపంలో పరిచయం ఏర్పడింది. ముత్తడ్ ఫైనాన్స్లో పెట్టిన బంగారం విడిపించి ఇస్తా, నువ్వు 50,000 నగదు తీసుకురా, నేను 1,50,000 ఇస్తా అని లక్ష్మిని నమ్మించి పోచమ్మ గల్లి వద్దకు పిలిచాడు. అక్కడ కళ్ళు సేవించి చెరువు కట్టకు వెళ్లారు. ఆమెను బెదిరించి ఆమె వద్ద ఉన్న 50,000 నగదు, అద్దెతులం బంగారం, సెల్ ఫోన్ తీసుకొని పరారయ్యాడు. జరిగిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాలో చూసి నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు దొంగలించిన బంగారం ఆరం బుర్ర వెంకటరమణకు అమ్మినట్లు ఒప్పుకున్నాడు. వెంకటరమణ నుంచి 11 గ్రాముల బంగారం, గుండ్ల హారం స్వాధీనం చేసి బంగారు నగలు కొన్న బుర్ర వెంకటరమణను కూడా రిమాండ్ చేసినట్లు ఎస్హెచ్ఓ అశోక్ తెలిపారు. ఎవరైనా దొంగ సొత్తు కొన్న వారిపై కేసులు నమోదు చేస్తామని అశోక్ తెలిపారు. 1,50,000 రూపాయలు కడతానని ఆమెకు మాయమాటలు చెప్పించి పిలిపించడం జరిగింది. ఆమె అదేవిధంగా ఆ రోజు రావడం జరిగింది. ఆమె రాగానే ముత్తూట్ ఫైనాన్స్ దగ్గర ఆమెతో మాట్లాడి ఈరోజు ఈ లోను కట్టిస్తానని చెప్పేసి ఆమెకు మాయమాటలు చెప్పి బాన్స్వాడలోని పోచమ్మ గల్లీలోని కళ్ళు బట్టి దగ్గరికి పోవడం జరిగింది. అక్కడ కళ్ళు తీసుకొని తాగి ఆ తర్వాత అదే క్రమంలో మన బాన్స్వాడలోని కలికి చెరువు సమీపంలోని రోడ్డు కట్ట వైపు వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడిన సందర్భంలో మహిళకు మాటలు చెప్పి తీసుకొచ్చిన 50,000 రూపాయలు మరియు అదేవిధంగా ఆ మెడలోని దాదాపు 6 గ్రాములు గల గోల్డ్ గుండ్లను కూడా. బతుకమ్మ సంబరాలకు ఉమ్మడి జిల్లా సిద్ధమైంది. ఈ సందర్భంగా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని పూల మార్కెట్లు సందడిగా మారాయి. సద్దుల బతుకమ్మ సంబరాన్ని సోమవారం నిర్వహించనుండడంతో గునుగు, తంగేడు, బంతిపూలు కొనుగోలు చేస్తున్నారు. పూల ధరలు కూడా అమాంతం పెరగడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. గునుగు పువ్వు ధర ఆకాశాన్ని అంటింది. బంతిపూలు మామూలు రోజుల్లో కిలో ధర ₹80 నుంచి 100 వరకు ఉండేది. ప్రస్తుతం ₹150 నుంచి ₹200 వరకు ఉంది. అయినా తంగేడు పువ్వు ఎక్కువగా దొరకకపోవడంతో బంతిపూలు కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు చామంతి పూలు, పత్తి కొండ పూలు మార్కెట్లో దర్శనం ఇవ్వడంతో కొనుగోలు చేస్తున్నారు. పండగ సందర్భంగా పూల గిరాకీతో మార్కెట్ సందడిగా మారింది. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు బతుకమ్మ, దసరా పండగ నేపథ్యంలో షాపింగ్ మాల్స్ జనాలతో రద్దీగా మారాయి. నిజామాబాద్ నగరంలోని డైలీ మార్కెట్లో నగరంలోని అంగడి బజార్, రైల్వే కమాన్ వద్ద పూల మార్కెట్ సందడిగా కనిపించింది. అలాగే రైల్వే స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున పూల క్రయ విక్రయాలు జరిగాయి. బంతి పూలు ₹120 వరకు విక్రయించారు. బతుకమ్మను పేర్చేందుకు గునుగ పువ్వు, చామంతి, గులాబీ పువ్వులను మహిళలు కొనుగోలు చేశారు. కామారెడ్డి డైలీ మార్కెట్లో పూల విక్రయాలకు సందడి నెలకొంది. బతుకమ్మ సందర్భంగా ఫ్లవర్ ఈ పూలు కొనడానికి వచ్చినాము. ఈ పూలు కొనాలనుకుంటే ₹100 ఒక పావు కిలో అంటున్నారు. అంటే ఇది ఒక 4 కలర్ కానీ మనం ఒక 5-6 కలర్లు పెట్టాలనుకుంటే మాత్రం ఒక 500-600 కానీ ₹1000 కానీ. సామాన్య మానవులు ఒక బతుకమ్మను వేరించి పూలు కొని బతుకమ్మను వేరించాలంటే కూడా ఎంత కష్టం అవుతుంది. పూలు కొనాలంటే కూడా ఇంత రేట్ అవుతున్నది. కనీసం కానీ ₹25-30 కన్నా అంటే ఒక 2-3 చెటాకుల పూలు కలర్ పెట్టమంటే కూడా అట్లా పెట్టే పరిస్థితులు లేరు. గరీబ్ గల పరిస్థితి అయితే కష్టం ఉన్నది. రెంజల్ మండలం జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాలని బహుజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
రెంజల్ మండలం ఏర్పడి నేటికి సుమారు 40 ఏళ్లు కావస్తున్న నాటి నుండి నేటి వరకు ఎంపీపీ జెడ్పీటీసీ స్థానాలను ఎస్టీలకు గాని ఎస్సీలకు గాని రిజర్వ్ చేయకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బహుజన నేతలు నీరడి రవి, సిరివేసు సంతోష్, జాదవ్ ప్రవీణ్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతాను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జనాభా దమాషా ప్రకారం చూసుకున్న రెంజల్ మండలంలో ఎస్టీలు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ ఎస్సీలకు అవకాశం కల్పించకపోవడం శోచనీయమన్నారు. ప్రస్తుత రిజర్వేషన్స్ రొటేషన్ ప్రకారం కల్పిస్తున్నప్పటికీ రెంజల్ స్థానాన్ని జనరల్ కేటాయించడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తపరిచారు. లోపం ఎక్కడ జరిగిందో సమీక్షించుకొని రెంజల్ జెడ్పీటీసీ ఎంపీపీ స్థానాన్ని ఎస్సీలకు కేటాయించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. లేని పక్షంలో దళిత, బహుజన, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ హక్కుల పరిరక్షణ కమిటీ బోధన్ డివిజన్ కో కన్వీనర్ నీరడి రవి, బీసీ విద్యార్థుల సంఘం జిల్లా అధ్యక్షులు సిరివాసు సంతోష్, గిరిజన విద్యార్థుల సంఘం జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ జాదవ్, బహుజన నాయకులు సుభాష్, సాయిలు తదితరులు ఉన్నారు. దాన్ని రద్దు చేసి ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ అక్కడ అవకాశం కల్పించాలి, ఎంపీపీ జడ్పీటీసీలో ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ అవకాశం కల్పించాలని చెప్పేసి నేడు సబ్ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. సుమారు 40 సంవత్సరాలుగా ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ రిజర్వేషన్స్ ఇవ్వకపోవడం ద్వారా ఈ ఎస్సీ ఎస్టీలు రాజ్యాధికారానికి దూరమై వెనుకబాటుతనానికి గురి అవుతున్నారు. కాబట్టి దయచేసి అధికారులు ఈసారి పునఃసమీక్షించి మరి ఎక్కడన్నా లోటుపాటు జరిగిందా, పొరపాటు జరిగిందా ఒక్కసారి సమీక్షించుకొని తప్పకుండా ఈసారి ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ రెంజల్ మండలంలో అవకాశం కల్పించాలని చెప్పేసి మేము గిరిజన విద్యార్థి సంఘం తరపున కావచ్చు, ఇటు బీసీ విద్యార్థి సంఘం తరపున కావచ్చు, బీఎస్పీ పార్టీ తరపున కావచ్చు, ఎస్సీ ఎస్టీ పరిరక్షణ తరపున వేల్పూర్ మండల కేంద్రంలోని దేవి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గాదేవికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని శివోహం యూత్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వేణుగోపాల స్వామి ఆలయం నుండి జంబి హనుమాన్ ఆలయం వరకు దుర్గాదేవి విగ్రహాన్ని పల్లకి సేవ, పలు కాలనీల నుండి మహిళలు మంగళ ఆరతుల, స్వాముల భజన ఆటపాటలతో ఊరేగింపు వెళ్లడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వాములు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. అయితే ఈరోజు అందరికీ, గ్రామ ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి శివోహం యూత్ ఆధ్వర్యంలో అమ్మవారి శోభయాత్ర తీయడం జరిగింది. అందరికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ జై భవాని. పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలను ఎడపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పూరి శ్రీనివాసరావు అందజేశారు. ఎడపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు పూలి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జాన్కంపేట్ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు మరియు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రములు పంపించేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు చేపూరి కిషోర్, సీనియర్ నాయకులు తల్ల విజయ్ కుమార్ గౌడ్, కిషన్ గౌడ్, జహీరుద్దీన్, బంజా బాలింగం, మిద్దె చిన్నయ్య, చిక్కెల లక్ష్మణ్, ఎంబ మోహన్, రాజా గౌడ్, సత్యనారాయణ, మొద్దులింగం, షేక్ తహెర్, బంగడి లక్ష్మణ్, అశ్వక్, గౌస్, ఖలీద్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే కట్టలేదో కట్టనటువంటి వారిని సరెండర్ చేయించుకొని మళ్ళీ సుమారు 8 ఇళ్ళు 10 ఇళ్ళు కొత్త లబ్ధిదారులని ఎన్నిక చేసి వాళ్ళకి నేడు పట్టా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అతి త్వరలో వీళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకోవాల్సిందిగా వారిని కోరుతూ ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. కామారెడ్డి జిల్లా నసర్లాబాద్ మండలం అంకోల్ గ్రామానికి నిన్న తీసిన డ్రాలో ఎస్టీ సర్పంచ్ రిజర్వేషన్ ఖరారు చేశారు అధికారులు. కానీ అంకోల్ గ్రామంలో ఎస్టీ కులానికి చెందిన ఒక్క కుటుంబమే కాకుండా ఒక్క ఓటు కూడా ఎస్టీలకు లేదని గ్రామస్తులు చెప్తున్నారు. గ్రామంలో సుమారు 784 ఓట్లు ఉన్నాయి. వారిలో ఒక్క ఎస్టీ ఓటు కూడా లేదని గ్రామస్తులు చెప్తున్నారు. ఎస్టీ రిజర్వేషన్ రావడం వల్ల ఎన్నికలు జరుగుతాయా లేదా అని ప్రజలు అయోమయంలో గ్రామస్తులు ఉన్నారు. ఒక ఎస్టీ ఓటు లేని గ్రామానికి అధికారులు ఎస్టీ రిజర్వేషన్ ఎలా తీస్తారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. సర్పంచ్ రిజర్వేషన్ల ఎన్నికలో భాగంగా తీసినటువంటి లక్కీ డ్రా పద్ధతిలో మా యొక్క గ్రామానికి చాలా అన్యాయం జరిగింది. ఏంటంటే ఎస్టీకి రిజర్వేషన్ అనేది కేటాయించడం జరిగింది. అది అధికారుల తప్పిదం వలన జరగడం అనేది జరిగింది. ఏంటంటే మా యొక్క గ్రామంలో ఎస్టీ కులానికి చెందిన వాళ్ళు ఒక్క కుటుంబం కూడా లేదు, ఒక్క హోటక్కున్న వ్యక్తి కూడా లేదు. కాబట్టి మా యొక్క గ్రామంలో అటువంటి రిజర్వేషన్ని అధికారులు ఏ విధంగా కేటాయించారో ఇటువంటి తప్పిదాలు చేయడం వల్ల మా యొక్క గ్రామానికి టైం వస్తే 5 సంవత్సరాలు కూడా సర్పంచ్ అనేది ఉండకపోవచ్చు. గ్రామం ద్వారా మేము అధికారులకు విన్నవిస్తున్నాం.
వేల్పూర్ మండల కేంద్రంలోని బీసీ కాలనీలో గల దేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని పురోహితులు పవన్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు సరస్వతి అమ్మవారిగా మూలా నక్షత్రం లోపల సరస్వతి అమ్మవారిగా ఈరోజు అలంకరణలో మన దుర్గా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దేవీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి అలంకరణ నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు సరస్వతి అలంకరణ సందర్భంగా మూలా నక్షత్రం సందర్భంగా ఉదయం పూట అమ్మవారికి సరస్వతి అలంకరణలో అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. నవీపేట మండలం నవీపేట గ్రామంలోని రైతు వేదికలో నవీపేట కిసాన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ వారు నిర్వహించిన రైతు సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్ లిమిటెడ్ కంపెనీ వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులకు ఎరువుల వాడకం గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఎరువులను ఎంత తక్కువ మోతాదులో వాడితే భూసారం అంత బాగుంటుందని తెలుపుతూ రాబోయే రోజులలో యూరియాని తక్కువ మోతాదులో వాడుతూ అధిక దిగుబడులను తేవాలని రైతులకు సూచనలు అందించారు. ఇట్టి కార్యక్రమంలో ఆర్సీఎఫ్ లిమిటెడ్ ఏరియా కంపెనీ మార్కెటింగ్ ఆఫీసర్ సునీల్ కుమార్, ఏవో నవీన్ కుమార్, చైర్మన్ ఆర్ పృథ్వీరాజ్, సిఓ అనీష్ రాజ్, కంపెనీ సిబ్బంది గడిల చంద్రశేఖర్, గ్రామ రైతులు పాల్గొన్నారు. సత్యశోధక్ సమాజ్ ఏర్పడి 152 సంవత్సరాలు అయిన సందర్భంగా నందిపేట మండలం వెల్మల్ గ్రామంలో సిపిఐఎం మాస్ లైన్ ప్రజాపంత గ్రామ శాఖ ఆధ్వర్యంలో కుల నిర్మూలన సదస్సు నిర్వహించారు. 1873 సెప్టెంబర్ 24 నుండి 30 వరకు పార్టీ పిలుపు మేరకు జరపడం జరిగింది. ఈ సమావేశంలో కె గంగాధర్, రాజలింగం, బైన మల్లయ్య, మజిలి గంగాధర్, గంగారం, రమేష్, రాములు, గంగమణి, సత్యమ్మ పాల్గొన్నారు. బులియన్ మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,21,000, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,11,740కు చేరింది. కేజీ వెండి ధర 1,53,000గా ఉంది. 10 గ్రాముల వెండి ధర 1,530కు చేరింది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు మోగిన ఎన్నికల నగారా. ఎంపీటీసీ, జెడ్పీటీసీ 2 విడతలు, గ్రామ పంచాయతీకి 3 విడతల ఎన్నికల షెడ్యూళ్లు ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం. అక్టోబర్ 9న మొదటి విడత ఎన్నికలు ప్రారంభం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వైభవంగా కొనసాగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. నిజామాబాద్ నగరంలో శ్రద్ధానంద్ గంజ్లో పాల్గొని పూజలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక ఘట్టం రానే వచ్చింది. స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకున్న ప్రధాన పార్టీలు. K6 స్పెషల్ స్టోరీ. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో వైభవంగా కొనసాగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. 8వ రోజు సోమవారం మహాగౌరీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. ప్రతి ఒక్కరూ ప్రాతినిత్యం వ్యాయామం చేయాలి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నగరంలో 2K వాక్. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి మాతృ వియోగం. కన్నీటి పర్యటమైన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, బంధుమిత్రులు. సంతాపం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం. ఉధృతంగా ప్రవహిస్తున్న కందకుర్తి గోదావరి నది. ఎస్ఆర్ఎస్పీకి పోటెత్తిన వరద. 30 గ్రామాలను జలమయం. నిజామాబాద్ నగరంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు. పలు చోట్ల ఆడి పాడి సందడి చేసిన యువతులు, మహిళలు. సద్దుల బతుకమ్మ దసరా సందర్భంగా నిజామాబాద్ నగర మార్కెట్కు సందడి. పూల అమ్మకాలకు పెరిగిన డిమాండ్.
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్న సిపి సాయి చైతన్య. శాంతి భద్రతల పర్యవేక్షణలో రాజీ లేని తత్వం. జిల్లాలో మొదటిసారి ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్న సిపి సాయి చైతన్యపై కేసు స్పెషల్ స్టోరీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.